బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. స్థానిక రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, పనులపై వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండాలమ్మ చింత ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. మరోవైపు ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై గాలి వెనుక ఒక చెట్టు విరిగి పడింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జరుగుతుంది. శ్రీరామూర్తి, ఏంటి, ఎలా ఉంది ప్రస్తుతం? ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ మరీ చాలా భారీగా పడ్డట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఏం చెప్తున్నారు గ్రామస్తులు, ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖ ఇంకా ఏం సూచనలు ఇస్తోంది? సతీష్, చూసినట్లయితే సాయంత్రం నుంచి కూడా కొంత వర్షం కోనసీమ ప్రాంతాలంతా పడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీగా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. అయితే 2-3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఇక్కడ బాగా, అంటే కోనసీమ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పల్ల ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ ముమ్మిడివరం ప్రాంతంలో చూస్తున్నాం. ఈ ముమ్మిడివరం ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ఒకవైపు రెవెన్యూ కార్యాలయం, మరోవైపు పోలీసు స్టేషన్ కూడా మొత్తం మోకాళ్ళలోతు నీరు ఆ కార్యాలయంలోకి చేరుకుంది. ఇక్కడ ప్రజలు కూడా రావడానికి, వాళ్ళు ఫిర్యాదులు చేసుకునే కూడా సాయంత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అక్కడి నుంచి బయటకు రావడానికి ఉద్యోగులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంటే ఆఫీస్ నుంచి బయటకు వస్తే బయట ఎలాంటి పరిస్థితి ఉందో, ఎక్కడ దిగాలో, ఎక్కడ రోడ్డు ఎక్కాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు చూసినట్లయితే హైవే మీద, అంటే ఎండిఓ కార్యాలయం దగ్గర హైవే మీద ఒక చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది. ఒక ముమ్మిడివరం ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో భారీగా ఆ వర్షం పడడంతో మొత్తం ఇప్పుడు కొన్ని కొండాలమ్మ చింత ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో అందరూ కూడా ఆ కుర్చీలో కూర్చుని కదలేని పరిస్థితి, పైన పాలు పెట్టుకుని ఉన్న పరిస్థితి, అలాగే విద్యుత్ సౌకర్యం కట్ అయిపోవడంతో ఒక మన దీపాలతోటి వారు ఇక్కడ జీవనం గడుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మామిడి కుదురు, అలాగే అంబాజీపేట, అమలాపురం, అల్లవరం ఈ మండలాల్లో కూడా, రాజోలు ఈ మండలాల్లో కూడా మొత్తం భారీగా వర్షం కురుస్తుండటంతో దాదాపు 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉండడంతో మొత్తం అల్లకొల్లాల పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి తోడు భారీగా గాలులు కూడా వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతం కూడా కావడంతో, సముద్రం కూడా సమీపంలో ఉండడంతో చాలా ఈదురు గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ముమ్మిడివరం, ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో, అలాగే అమలాపురం, అలాగే రాజోలు, పి గన్నవరం, మొత్తం కొత్తపేట ఈ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది ఎక్కడికక్కడే పల్ల ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కోవడంతో ఎలాంటి, ఇప్పుడు రాత్రి కూడా అయిపోవడంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రాత్రి మరింతగా వర్షం పడినట్లయితే మరింతగా ఇబ్బందులకి పడే పరిస్థితి ఇక్కడ అనేక ముంపు, అలాగా అంటే పల్ల ప్రాంతాల్లో ఉన్న కాలనీలో పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఇప్పుడు ఈ రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించబడుతుంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాయంత్రం 4 గంటల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే ఈదురుగాలు కూడా ఇస్తూ ఉన్నాయి. అది ఈ రాత్రి అలాగే రేపు కూడా ఎలాంటి భారీ వర్షం కురుస్తుందో, పరిస్థితులు ఎట్లా ఉంటాయని కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే తూర్పుగోదావరి, అలాగే కాకినాడ జిల్లాలో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పల్ల ప్రాంతాల్లో ఎవరున్నా కానీ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. రేపు పునరావాస కేంద్రాలు కూడా అవసరమైతే తరలించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆ జిల్లా కలెక్టర్లు దిగువ రెవెన్యూ అధికారులకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.